బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి పోరాట కమిటీ ఆహ్వానం మేరకు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రేపు 29వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పర్యటనలో భాగంగా తెలుగు ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా అయితే ప్రభుత్వ రంగ సంస్థగా ఇప్పుడున్నట్టుగా కొనసాగించడం, సొంత గనులు కేటాయించి లేదా సెయిల్లో విలీనం చేయడం అనేటువంటిది ఇది కార్మికులు, ప్రజలు, రాష్ట్ర ప్రజల తాలూకా ఆకాంక్ష. వాళ్ళు ముందుగా పోరాట కమిటీ పెద్దలు హైదరాబాద్ గారు, ఆదినారాయణ గారు, రాజశేఖర్ గారు, మిగిలినటువంటి కార్మిక సంఘాలు అలా 1380 రోజులుగా ఒక ఉద్యమాన్ని నడపడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. రాష్ట్ర ప్రజల తరఫున మీ కమిటీ అందరినీ కూడా, ముఖ్యంగా కార్మిక సంఘాలని, కార్మికుల్ని అందరినీ కూడా ప్రజల తరఫున హృదయపూర్వకంగా మీకు అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక నూతనంగా దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేయాలని, సంస్థల్ని ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్కి ఇవి, కర్ణాటకకి ఇవి, తమిళనాడుకి ఇవి, గుజరాత్కి ఇవి అని చెప్పి కొన్ని కేటాయింపులు చేసినటువంటి క్రమంలో చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏర్పాటు అయినటువంటి సంస్థల్లో ఒకటిగా వచ్చింది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇందాక కథలు చెప్పినట్టు 66 నుంచి జరిగినటువంటి పోరాటం, అప్పటికే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీని అలా ఆవిడ చేసినటువంటి నిర్ణయాల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ ఆవిడ నిర్ణయాల్లో మార్పు తీసుకురావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఆ రోజుల్లో. కానీ ఆ రోజు ప్రజా ఉద్యమంతో ప్రజల తాలూకా ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు అనేటువంటి నినాదాన్ని తీసుకొని 32 మంది ప్రాణాలు బలికొని ఇందాక పెద్ద చెప్పినట్టు 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తే ఆ రోజు ఇందిరాగాంధీ కూడా ఆ ఉద్యమానికి తలొగ్గి విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏ రకంగా అయితే ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని మళ్ళీ ఉద్యమం చేసి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు వచ్చింది. దాదాపు 3.5 సంవత్సరాలుగా, రేపు 27 వస్తే 4 సంవత్సరాలు ఉద్యమానికి పూర్తవుతాయి. 1380 రోజులు సరే గడిచినటువంటి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వీటన్నిటి జోలికెళ్తే రాజకీయంగా రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే ఏది జరిగినా ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, లేదా నేను ఆ రోజు స్థానికంగా మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ లేదా ప్రజలు కానీ అలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుందని అంటే దీనికి పూర్తి కారకులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే కారణం అనేటువంటి విధంగా ఒక ప్రోపగాండా అనేటువంటిది నడిచింది. ఆ నడవడం వల్ల వచ్చినటువంటి రాజకీయంగా వచ్చినటువంటి ఫలితాల్లో కూడా అది క్లియర్గా కనబడింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు చూసాం. అదొక ప్రధానమైనటువంటి ఎజెండాగా ఆ రోజు మా ప్రతిపక్ష పార్టీలు కానీ ఎన్నికల్లో దాన్ని వినియోగించుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. నేను గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆఖరి నిమిషంలో నన్ను ఆ రోజు మా పార్టీ అధ్యక్షుల వారు గాజువాక పోటీ చేయమని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, నేను ఒక వారం 10 రోజులు తిరిగిన తర్వాత, ప్రజల్లో తిరిగిన తర్వాత అక్కడ ఉన్న వాతావరణం నాకు అర్థమైంది. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు స్టీల్ ప్లాంట్ అనేటువంటి సెంటిమెంట్తో మనకు ఓటేయడానికి సిద్ధంగా లేరు అనేటువంటిది నాకు అర్థమైంది. ఆ రోజు నేను దేవంతో కానీ లేదా మా పార్టీ పెద్దలతో కానీ చాలా మందితో నేను మాట్లాడినప్పుడు చెప్పాను, ఒకవేళ ఇదే సెంటిమెంట్ అయితే, ఇదే సెంటిమెంట్ కోసం ఇక్కడ ప్రజలు ఉంటే, అదే ప్రైవేటైజేషన్ అనేటువంటిది ఆ రోజు నరేంద్ర మోడీ గారు అనకాపల్లిలో ప్రచార సభకు వచ్చినప్పుడు అప్పుడే ప్రకటించమనంటే పోటీ నుంచే తప్పుకుంటానని చెప్పాను. అంటే
ప్రజల తాలూకు సెంటిమెంట్, అది సెంటిమెంట్ ఆ రకంగా ఉంది. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానాలు కూడా కనబడలేదు. ఎందుకంటే గడిచినటువంటి 2021 ఫలితం ఏ రోజైతే ఈ ప్రకటన జరిగిందో వెంటనే జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఫలితాలు కనబడ్డాయి. స్థానికంగా ఉన్నటువంటి అక్కడ వార్డుల్లో కానీ, అక్కడ 86 కానీ, 79 కానీ, 88 కానీ ఈ వార్డులన్నింటిలో కూడా ఆ రోజు బ్యాలెట్ బాక్సుల్లో కూడా స్లిప్పులు పెట్టి విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అనేటువంటి స్లిప్పులు పెట్టి అప్పుడు ఉన్నటువంటి మా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసినటువంటి సందర్భాలు. సో రెఫరెండంగా తీసుకున్నాం, రెఫరెండంగా కనబడింది. కానీ ఈ రోజు ఆ రోజు మమ్మల్ని నిందించినప్పుడు, ఆ రోజు మేము అధికార కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి మేము మా మద్దతు పలకలేదు, మా అవసరం వాళ్ళకి పడలేదు, మా అవసరం వల్ల కేంద్రంలో ప్రభుత్వం నడవలేదు. మాకు 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ మా మీద ఆధారపడి ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వం లేదు. ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. సరే, ఏదేమైనప్పటికీ మాకు పడాల్సినటువంటి శిక్ష మన ఎన్నికల్లో పడిపోయింది. మేము ఆ రోజు ఎన్నికల ముందు మేము అధికారంలో ఉండి పోరాటం చేస్తాం, పాదయాత్రలు చేస్తాం, మీరు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి మద్దతు పలికాం. చెప్పండి, 1380 రోజుల్లో 1200 దాదాపు 150 రోజులు తీసేస్తే 1230 రోజులు మా పార్టీ అధికారంలో ఉంది. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజన్నా మీరు చేసినటువంటి పోరాటాలకి ఏ రోజైనా ఒక్కరి మీద ఒక్క కేసు స్టీల్ ప్లాంట్ పోరాటం చేసినటువంటి కార్మికుల మీద పెట్టినటువంటి సందర్భాన్ని చెప్పండి. ఇవన్నీ కూడా ఆ రోజు మేము ఇచ్చినటువంటి మద్దతులో భాగం. సరే, ఏదేమైనప్పటికీ ఆ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ తాలూకా బాధ్యత అనేటువంటిది ప్రజలు విశ్వసించారు. ఈ రోజు కూడా మేము అదే విశ్వసిస్తా ఉన్నాం. మొన్న స్థానిక పార్లమెంట్ సభ్యులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ ఆ రోజు మీ టెంట్ దగ్గరకు వచ్చినప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత నేను పత్రికా మిత్రులతో మాట్లాడినప్పుడు ఒకటే కోరాను. ఒకవేళ నిజంగా ప్రైవేటైజేషన్ నిర్ణయం మా ప్రభుత్వం తీసుకుంటే, మా ప్రభుత్వం ఇన్ ద సెన్స్ కూటమి ప్రభుత్వం తీసుకుంటే మేము రాజీనామాలు చేస్తామని చెప్పారు. మీరు రాజీనామాలు చేయడం వల్ల, లేదా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు రాజీనామా చేయడం వల్ల ఇది ఆగదు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం కూడా. పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు మీరు రాజీనామాలు, మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత రాజీనామాలు కానీ నిర్ణయం తీసుకోకముందుగా రాజీనామాల వల్ల ఏది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ప్రభుత్వం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీల వల్ల ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇందాక పెద్దలు పైరాజు గారు చెప్పారు, ఆ రోజు మీరు ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షల పేరిట ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు, ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా, సుజనా చౌదరి గారు ఒక స్టేట్ మినిస్టర్ గా ఆ రోజు ప్రభుత్వంలో ఉంటే మీరు ప్రత్యేక హోదా కోసం మీరు విత్డ్రా అయిపోయి ప్రభుత్వం నుంచి మీరు ఢిల్లీలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ధర్మ పోరాట దీక్షలు చేసినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలు గుర్తున్నాయి. ఈరోజు ఉక్కు పరిరక్షణ కోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపడం కోసం కూడా మీరు అటువంటి పోరాటం తీసుకోండి, చెప్పండి. ఎందుకంటే ఆ రోజు కూడా 272, 274 సీట్లు ఆ రోజు బీజేపీకి ఉన్నాయి, ఈరోజు అన్ని లేవు. ఈరోజు బీజేపీకి ఉన్నవి కేవలం 242 సీట్లు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వల్ల, మిగిలినటువంటి రాజకీయ పార్టీల వల్ల 21 సీట్లు, బీజేపీ 3 సీట్లు తీసేసినా 18 సీట్లు. ఈరోజు జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీ కలిపి 18 సీట్లు ఉన్నాయి. మీరు విత్డ్రా చేసుకుంటే కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతుంది. మీరు ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి పరిస్థితి కేంద్రానికి వచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు వెనక్కి తగ్గరు అనేటువంటిది ప్రజల తాలూకా అభిప్రాయం. ఆ మాట మీరు ఎందుకు చెప్పరు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు ప్రభుత్వం అనేటువంటిది ఒక అనుమానం. సో దయచేసి మేము కోరేది, ఈరోజు నా వ్యక్తిగతంగా కానీ, మా పార్టీ తరఫున కానీ, ఇక్కడ ఉన్నటువంటి లేదా ఈ స్థానికంగా పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, గాజువాక వాస్తవ్యుడిగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాధన కోసం పోరాటం చేసినటువంటి కుటుంబాల్లో ఒకరుగా, ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ తాతలు తండ్రుల దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ సాధించుకునేటువంటి దానికి, స్టీల్ ప్లాంట్ ఇక్కడ రప్పించుకునేటువంటి దానికి చేసినటువంటి పోరాటాల్లో భాగస్వాములైనటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తులుగా ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఎవరిని నిందించడానికో లేకపోతే ఎవరినో ఈ ఇరుకుని పెట్టాలనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికీ లేదు. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు.
కానీ అందరి అభిప్రాయం ఇక్కడ వచ్చి కూర్చున్నటువంటి దానికి అభిప్రాయం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు. అది ఒకటే కామన్ ఎజెండా. అనౌన్స్ చేయండి. ఇప్పుడు మీరు అనౌన్స్ చేస్తే ఎవరికి మంచి పేరు? చేసింది మీరే. ఒకవేళ మీరు అనౌన్స్ చేసినటువంటి దాన్ని వెనక్కి తీసుకుంటే వచ్చే మంచి పేరు కూడా మీకే. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఎవరికి వస్తుంది? ఒకవేళ నిజంగా మోడీ గారు రేపు 29 వచ్చి మేము ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామంటే పాలాభిషేకాలు ఎవరికి చేస్తారు? అమర్నాథ్కి చేస్తారా? మోడీకే చేస్తారు. లేదు చంద్రబాబు నాయుడు గారిని చెప్పనండి, రేపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటి దాపకపోతే మా మద్దతు విత్డ్రా చేసుకుంటాం కేంద్రంలో ప్రభుత్వానికి చెప్పండి, నేను చేస్తాను చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకం. సో ఇవన్నీ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి